రుమాటన్ జీన్స్ లో నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఇంతకీ సంజన నువ్వు ఎవరి పోలిక? డాడీ. నాన్న పోలిక. ఓకే, మీరు శ్రావణి? నేను మమ్మీ. అమ్మ పోలిక. రిలేషన్స్ తెలుసా? ఎవరిని ఏమంటారు? కొన్ని తెలుసు. పెద్దమ్మ, చిన్నమ్మ, అమ్మమ్మ, తాతలు అంతే. రిలేషన్షిప్ కి సంబంధించిందే ఈ రౌండ్. సో మేము ఇద్దరు నిలబెడతాం అక్కడ. వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటో చెప్పాలి. అంటే ఒక పెద్ద ఆయన ఒక బాబుని నిలబెట్టాము, మీరు అన్నారు తాత మనవడు అవుతారు అన్నారు మీరు. నేను అవును కాదు చెప్పడానికి 5,000 తీసుకుంటూ ఉంటాను. తీసుకుని అవును అంటాను, కానీ ఎలాగా అని అడుగుతాను. ఎలాగా అన్నానంటే డైరెక్ట్ గా తాతయ్యే కాదు. సో ఏమిటి ఎలా అనేది మీరు చెప్పాలి అంతే. మీరు ఏమిటి ఎలా చెప్పగానే మీకు ₹1,00,000 ఇచ్చేస్తాం. ఓకే, సో ఈ ఫ్యామిలీ అంతా ఇక్కడ రావాలి. వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటో నేను ముందు కనుక్కోవాలి. కాబట్టి మీరిద్దరు వెళ్ళి అలా ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని ఇలా వచ్చేయండి. ఈ 99th ఎపిసోడ్ ఆఫ్ రుమాటన్ జీన్స్ లో మనల్ని కలవడానికి వచ్చింది ఒక పెద్ద బొమ్మరిల్లు ఫ్యామిలీ. హాయ్, ఇవాళ కలవడానికి వచ్చిన ఈ బొమ్మరిల్లు ఫ్యామిలీని మాకు పరిచయం చేసేది ఎవరు? మీరేనా? హాయ్, మీ పేరు? నా పేరు వికాస్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే వికాస్, గో హెడ్. మా తాతగారు. నమస్కారం అండి. 5 పిల్లలు తనకి. తాతగారికి 5 పిల్లలు. ఓకే. ఫస్ట్ మా ఫాదర్, మా మమ్మీ, మా సిస్టర్. ఓకే, ఇప్పుడు మీ నాన్నగారి ఎల్డర్ సిస్టర్, అలాగే వారి హస్బెండ్. హాయ్ అండి. పెద్ద డాటర్, వెనకాల వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సిస్టర్, వాళ్ళకి 2 పిల్లలు, ఇంకో సిస్టర్, వాళ్ళ హస్బెండ్ వెనకాల, వాళ్ళకి కూడా 2 పిల్లలు, వాళ్ళకి బ్రదర్. హాయ్ అండి. వాళ్ళ వైఫ్, సెకండ్ ఎల్డర్ సిస్టర్, రెండవ అక్కగారు. నమస్కారం అండి. వాళ్ళ సన్, వాళ్ళ వైఫ్, సెకండ్ చిన్న చెల్లెలు, వాళ్ళ పిల్లలు, అండ్ లాస్ట్ సిస్టర్, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ డాటర్, వాళ్ళ హస్బెండ్ అండ్ 2 పిల్లలు, మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి, తన హస్బెండ్. ఓకే, సో అందరి ఇంట్రొడక్షన్స్ అయిపోయాయా? సరే, ఇప్పుడు సంజనాను శ్రావణి చాలా ప్యాథటిక్ కండిషన్ లో ఉన్నారు. అందుకనే వాళ్ళకి కొంచెం ఈజీగా మనం ఇచ్చేటువంటి మార్గాలు ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి చెయ్యొద్దండి. మీ అమ్మగారు ఆవిడ కదండి, వాళ్ళ చెల్లెలు గారు ఆవిడ. సో మీకు ఆవిడ పిన్ అవుతారు. రండి, మీరిద్దరు రండి. మీ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి గారు. అండ్ మీరు? అరుణ. ఓకే, సో శ్రీదేవి గారికి అరుణ గారు పిన్ అవుతారు. ఎలాగా? శ్రీదేవి గారి అమ్మగారి చెల్లెలు, అరుణ గారి అక్కగారి కూతురు. ఇంక ఇక్కడి నుంచి ఎవ్వరు మాట్లాడకూడదు. నో సీక్రెట్స్ రివీల్డ్. చాలా ఈజీ రిలేషన్షిప్ ఇది అసలే. కానీ మిమ్మల్ని ఇద్దరు చూస్తే అక్క చెల్లెల్లా ఉన్నారు. అదే చెప్తారేమో ఫస్ట్ ఆప్షన్. ఓకే, పిలిచేద్దాం సంజనాని, శ్రావణిని. అనురాగమే హారతులాయి, అభిమానమే దీవెనలాయి, ఆనందమే నిత్యం చెంతకే సంబరం. ఆ మహలే సిరులకు మూలం, అలరించే కళలకు ప్రాణం, ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిథ్యం అనునిత్యం. సంజన కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ఒక్క నిమిషం, ఈ డబ్బు వాసన చూపిద్దాం. చూసా, ఎవరికి ఏది చూపిస్తే లేస్తారో నాకు బాగా తెలుసు. ఫ్యామిలీ అంటే నువ్వు చూడలేదు. అది అందుకే నువ్వు జీన్స్ కి రావాలి. ఇలాంటి ఫ్యామిలీస్ చూడాలంటే ఇంకెక్కడ చూస్తారమ్మా? జీన్స్ లో తప్ప. ఎంత చక్కగా, ఎంత అందంగా, కలర్ఫుల్ గా, చాలా చక్కగా వచ్చారు. కానీ మమ్మల్ని కనిపించేదే. వాళ్ళని చూడొద్దు మీరు. ఆ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏమిటి, ఎలాగా చెప్తే మీకు ₹1,00,000 మేము రెడీ చేసి పెట్టేశాము. ఓకే, సంజన అండ్ శ్రావణి స్టార్ట్. వదిన మరదలు. 5,000 ఇచ్చుకోండి. వదిన మరదలు. ఎవరు వదిన, ఎవరు మరదలు? ఆమె వదిన. ఆమె వదిన. ఇటువైపు. ఏమంటే మీ పేరేంటి మర్చిపోయాను? అరుణ, మీరు శ్రీదేవి. సో అరుణ గారేమో వదిన, శ్రీదేవి గారేమో మరదలు అవుతారా? మీ ఫస్ట్ క్వశ్చన్.
అరుణ అండ్ శ్రీదేవి వదిన మరదళ్ళు అవ్వరు. చాలా ఈజీ రిలేషన్షిప్. మీరు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు అనవసరంగా. కమాన్ కమాన్, ఒక 5,000 ఇచ్చుకో సిమా. అందుకే నాకు 5,000 ఇవ్వండి, లేకపోతే ఈ రౌండ్ వెళ్ళదు ముందుకి. అడగండి ఇప్పుడు. నాకు రిలేషన్ గుర్తురాంటే అక్క చెల్లెల్లా మీరు చెప్తారు. ఇక్కడ నేను ఒకదాన్ని పిచ్చిదానిలో కూర్చున్నాను ఇక్కడ, మరి వాళ్ళు చెప్తారు అక్క చెల్లెలా మీరు. వీళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయాలి తీసుకెళ్ళి. సుమా నువ్వు చెప్పవు ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ, 5,000 అడగండి. ఒక క్వశ్చన్, కొంచెం. వీళ్ళు ఏమవుతారు? తల్లి కూతురు. వీళ్ళు తల్లి కూతురు. తల్లి కూతురు కాదు. ఇప్పుడు తల్లి కూతురు కాదు, కానీ మీరు చాలా దగ్గరగా ఉన్నారు. వరసదే. ఇప్పుడు పట్టుకోండి. పిన్ని కూతురు. పిన్ని కూతురు అంటే ఎలా చెప్పు? అవునా? నాకైతే నా వేళ ఆలోచిస్తా కదా. ఏ సంజన నువ్వు కరెక్ట్ రూట్ లోనే ఉన్నావు శ్రావణి. ఆమెకు మైండ్ బ్లాక్ అయిపోయి వెళ్ళిపోయింది. కానీ అరుణ వాళ్ళ అక్క వాళ్ళ డాటర్ ఈవిడ శ్రీదేవి. అదే ఈవిడ డాటరా? డాటర్. సో డాటర్ అయితే ఇప్పుడు ఈవిడ ఆవిడ ఏమని పిలవాలి? పిన్ని అని పిలవాలి. ఇప్పుడు నన్ను అడిగావా? రైట్ ఆన్సర్. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం, తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. మీ దగ్గర ఉన్న అమౌంట్ 1,15,000. ఓకే, రొమాన్ అండ్ జీన్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్ పాట్ రౌండ్. జాక్ పాట్ రౌండ్ కొంచెం ఫస్ట్ రౌండ్ తో సిమిలర్ గా ఉన్నప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, ఒకవైపు పేరెంట్స్ ఉంటారు, ఓన్ బ్లడ్ రిలేషన్, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వాళ్ళు ఓను. కర్టన్ పడిపోతుంది, కర్టన్ వెనకాల పిల్లలు ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ 1,15,000. ఈ అమౌంట్ డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, 4 టైమ్స్ పెరిగిపోవచ్చు. ఒకవేళ మీరు 100 సెకండ్స్ అనే టైమర్ తీసుకున్నట్టయితే ఈ అమౌంట్ రెండింతలు అవుతుంది. మీరు గెలుచుకోవచ్చు 2,30,000. 80 సెకండ్లు తీసుకున్నట్టయితే ఈ అమౌంట్ మూడింతలు అవుతుంది. మీరు గెలుచుకోవచ్చు 3,45,000. అండ్ మీరు 60 సెకండ్లో పెట్టగలిగినట్టయితే ఈ అమౌంట్ 4 ఇంతలు అవుతుంది. మీరు గెలుచుకోవచ్చు 4,60,000. ఇంకా అంతకన్నా. అయితే బజర్ అనేది ఉంది ఇక్కడ. అండ్ మీరు కర్టన్ అప్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ ముందర నిలబెట్టాక 5గురిని బజర్ నొక్కొచ్చు. బజర్ నొక్కిన తర్వాత నేను ఎన్ని కరెక్ట్ గా పెట్టారో చెప్తాను, ఎక్కడ ఏంటి నేను చెప్పను. అలా బజర్ నొక్కడానికి లాస్ట్ 20 సెకండ్స్ వరకు మీకు టైం ఉంది. ఇప్పుడు 100, 80, 60 ఏం సెలెక్ట్ చేసుకుంటారు? 80 టైమర్ సెలెక్టెడ్ 80 సెకండ్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఒకళ్ళేమో తీసుకొని వచ్చి నిలబెట్టే పని చేయాలి, బజర్ నొక్కే పని కూడా. ఇంకొకళ్ళు ఇక్కడ నుంచొని చెప్పాలి, 1 ని 3 లో పెట్టు, 3 ని తీసుకెళ్లి 5 లో పెట్టు. రెఫరెన్సెస్ మొత్తం నంబర్ తెచ్చుకోండి. మీరు ఆడుతున్న అమౌంట్ 3,45,000. సో 3,45,000 మీకు ఇచ్చేసాము. ఇక ఈ డబ్బులతో మీకు సంబంధం లేదు. జాక్ పాట్ పేరెంట్స్ వచ్చేయండి. సరేనా? రెడీ? కర్టెన్ డౌన్.
జాక్ పాట్ పిల్లలు వచ్చేయండి. రిలాక్స్ 45 కోసం ఆడుతున్నారు. జాక్ పాట్ కొడితే బాగా షాపింగ్ చేసుకోవచ్చు ఇద్దరు. అండ్ ఇది 99th ఎపిసోడ్. 99 తర్వాత మేము సెంచరీలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ తరుణంలో మీరు జాక్ పాట్ గెలిస్తే ఇంకా బాగుంటుంది. కర్టెన్.